మీరు ఈ మధ్యన గమనించే ఉంటారు. నేను రకరకాల ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, లేకపోతే ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మెడిటేషన్ చేసుకుంటూ, లేకపోతే ఇంట్లో ఏదైనా హెల్తీ ఫుడ్ వండితే కనుక దాన్ని పోస్ట్ చేస్తున్నా ఆన్లైన్ లోపల. దీనికి గల ప్రధాన కారణం ఏంటిదంటే, జనరల్గా థెరపీ లోపల నేను ఎవరికైనా కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోండి, కాస్త ఆల్కహాల్కి దూరంగా ఉండండి, మెడిటేషన్ని మీ లైఫ్ లోపల ఇన్కార్పొరేట్ చేసుకోండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, వాకింగ్ చేయండి, అట్లీస్ట్ సమ్ సోర్ట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఇదేమన్నా నేను చెప్పినప్పుడు కొంతమంది క్లయింట్స్ ఏమంటారంటే, ఇట్స్ ఈజియర్ సెడ్ దాన్ డన్. ఏమున్నదండి, చాలా బాగా చెప్తారు మీరు, అది పాటించడమే చాలా కష్టం, నాకు మార్నింగ్ 7కి లేవాలన్నా కానీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని ఏవేవో కారణాలు చెప్తా ఉంటారు. సో నేను చెప్తున్న మాటల యొక్క క్రెడిబిలిటీ పెంచుకోవడానికి, ఒక రకంగా నా బ్రాండ్ ఇమేజ్ని కూడా కొద్దిగా పాలిష్ చేసుకోవడానికి, నా ఇంటిగ్రిటీ లెవెల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆ వీడియోలు కానీ, రీల్స్ కానీ, ఆ పోస్టులు కానీ పెడుతున్నా. ఎవరైతే నేను ఏదైనా చెప్పంగానే ఏదో ఒక వంక చెప్పి, కారణం చెప్పి ఎస్కేప్ అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉండనో వాళ్ళ లోపల కూడా చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే నేను ఏదైతే ప్రీచ్ చేస్తున్నానో అది ప్రాక్టీస్ చేస్తున్నాననే నమ్మకం వాళ్ళ లోపల కలిగింది. నేను ఎక్కడో జగిత్యాల లోపల ఉంటాను, వీళ్ళు ఎక్కడో ఆస్ట్రేలియాలో, కెనడాలో, హైదరాబాద్ లోపల, యుఎస్ లోపల, కొంతమంది నోయిడా లోపల, ఎక్కడెక్కడో ఉంటారు. మా మధ్యన ఉన్న వారధి ఏంటిది? సోషల్ మీడియానే. సోషల్ మీడియాని మనం మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. సో మ్యాక్సిమం మనం అందరం ఏం చేద్దాం, ఏదైనా మంచి జరగడానికి, మన బ్రాండ్ ఇమేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన లైఫ్లో గ్రో కావడానికి వాడుకుందాం.